ఆర్తధ్వని సిలువ ధ్వని వినువారి హృదయాలలో విజయధ్వని.
బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. 95వ కీర్తన బాగా పరిచయం ఉన్న కీర్తనే. ఇక్కడ ఒక పిలుపు కనిపిస్తుంది, ఒక పిలుపు కనిపిస్తుంది. చూడండి, కీర్తనాకారుడు ఆనాటి ఇశ్రాయేలు జనాంగానికి అరణ్య యాత్రల్లో పిలుపునిచ్చారు. మోషే రాశాడట, యెహోషువ చదివి వినిపించాడు అని ఎప్పుడో నేను బైబిల్ ట్రైన్లో ఉండగా ఒక బుక్లో చదివాను. సరే, మంచిది. ఏంటి కీర్తనకారుని యొక్క ఉద్దేశం? రండి యెహోవానుగార్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడొచ్చు ఆయన పేరిట సంతోషగానము చేయుదము. ఏమని? యెహోవా మహా దేవుడు, దేవతలందరికీ పైన మహాత్మ్యము గల మహారాజు అని పాడాలి అని వాళ్ళ ఉద్దేశం. భూమి అగాధ స్థలములో ఆయన చేతిలోనున్నవి, పర్వత శిఖరములు ఆయనవే. సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగజేసెను. ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు, మనం ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రెండు నమస్కారము చేసి సాగిలపడదు. మండలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు. ఇక తరువాత తిరుగుబాటు. మేరీబా యొద్ద మీరు కఠినపరుచుకున్నారు అరణ్యములో. మస్సా దినమందు మీరు కఠినపరుచుకొనినట్లు మీ హృదయములను కఠినపరచు కొనకుడి. అచ్చటి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి. 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వల్ల నేను ఇసికి, వారు హృదయమున తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గములు తెలుసుకొనలేదని అనుకొంటిని. కావున నేను కోపించి వీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసి తిని. నా మట్టుకైతే చాలా ఏళ్ళుగా పరిచయం ఉన్న కీర్తన. దీని మీద మళ్ళీ చాలా ప్రసంగాలు అవుట్ సైడ్ కూడా పెద్ద పెద్ద సభల్లో కూడా చేసిన రోజులు ఉన్నాయి. ఒక పిలుపు ఏం చేయడానికి? రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడొచ్చు ఆయన పేడ సంతోషగానము. ఆయన మహా దేవుడు, దేవతలందరికి పైన మహాత్మ్యము గల మహా. ఇక తర్వాత ప్రకృతి విషయం. చరిత్రలో ఒక చిన్న విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఏవి మాసిలమణి గారు గొప్ప వక్త. ఆయన కాలంలో ఆయన ఎంఏ చేశారు. ఆ రోజుల్లోనే ఎంఏ అంటే గొప్ప. ప్రపంచం అంతా తిరిగి వాక్యోపదేశం చేసిన గొప్ప జ్ఞాని మాసిలామణి గారు. ఇంకా మీకు అందరికీ అర్థం కావాలంటే నడిపించు నా నావ పాట రాసిన రచయిత. ఇక ఆయన ప్రసంగాలు వినడం, ఆయన చూడటం గొప్ప ధన్యతగా భావించాలి. నేను ఆయన ప్రసంగాలు విన్నాను, చాలా రోజులు విన్నాను, చాలా ప్రసంగాలు విన్నాను.
నేను పరిశీలన చేస్తున్నప్పుడు ఆయన మూర్తి గారు ఆయన కలిసి ఇక్కడ మచిలీపట్నంలో సభలు పెడితే, అది రిట్రీట్ సెంటర్ అంటారు, రాడారు దగ్గరలో పెడితే మా నాన్న నన్ను వద్దన్నాడు. మీటింగ్లు అంటావు, అదంటావు, ఇదంటావు, పనులు ఉంటాయి కదా, డామ్ డూమ్ అన్నాడు. మా నాన్న ప్రతిమలాడుకొని పర్మిషన్ తీసుకొని ఎలాగో సేవకు సమర్పించారు కదా నాన్న. మాసిలమ్మండి గారంట నడిపించిన నాన్న పాట రాసిన ఆయనంట. చూస్తానంటే చాలా ఇసుక్కుంటానే వెళ్ళరా అన్నాడు. 5 రోజుల మీటింగ్ అది. అప్పుడే అనకమూర్తి గారిని మొట్టమొదటిగా నేను చూడటం. రేడియోలో చెప్పేవాడు కానీ రేడియోలో బొమ్మలు కనబడవుగా. ఇట్లా మాసిలమ్మండి గారు, అటు ఆనకమూర్తి గారు, ఇద్దరే స్పీకర్స్. జాన్ బిల్మోరి అప్పుడే కొత్తగా వచ్చాడు. అప్పుడే ఆయన నా సాక్ష్యం చెప్పేశాడు. ఆయన ఇంత చిన్న పాట రాసుకున్నాను. ఇది ఆయన ఈ కీర్తన మీద పాట రాసింది. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. చేరుదము, రండి ఉత్సాహించి పాడుదము. ఓకే, ఇది బాప్టిస్ట్లో పాట రావడం, పెంతకొస్తుంది కదా, అందుకే రావట్లేదు. చాలా చక్కటి పాట. ఇంకొక చరిత్రలో ఇంకొక విషయం ఏంటంటే, ఫస్ట్ రేడియోలో ఈ పాటని, ఇదే పాట ఫస్ట్ రేడియోలో విన్నా. మన పాస్టర్మ గారు కూడా బాప్టిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉండే, పక్కన పంతులమ్మ గారు ఉండేవారు. రేడియో అట్లా పెట్టేసి అరుగు మీద పెట్టి ఆన్ చేసేసారు. అత్తగారు వాళ్ళకి రేడియో పాపం లేదనుకోండి. ఈ పాట వచ్చింది. ఎవరు 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 అంటే మాసిలమ్మండి గారు పాట. మొదటగా నేను రేడియోలో విన్న ప్రసంగం జి జాన్ గారు. ఆయన బక్సింగ్ గారు గ్రూపుకు చెందిన ఆయన అద్భుతమైన ప్రసంగికుడు. ఆంధ్ర మహాసభలని పెట్టేవాళ్ళు విజయవాడలో. లక్షల మంది వచ్చేవాళ్ళు. ఆ సభల్లో జాన్ గారిని చూశా. చాలా చక్కటి ఈ రాగం మీద మహానుభావుడు హార్మోనియం మీద ఈ పాట కంపోజ్ చేశాడు. ఇది కూడా రండి కృతజ్ఞత స్తోత్రముతో రాజు సన్నిధికే గుదము, రండి కృతజ్ఞత స్తోత్రముతో రాజు సన్నిధికే గుదము. సత్ప్రభు నామము కీర్తనలను సంతోషగానము చేయుదము, రండి ఉత్సాహి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. టీవీలో ఇస్తే చాలా మంది వింటారు. మాసిలమ్మండి గారిదిగా, మన ప్రభువే మహాదేవు అందరూ ఘనమాచము గల రాజు, మన ప్రభువే మహాదేవుడు, ఘనమాచము గల రాజు, రక్షణ దుర్గము మన ప్రభువే. హార్మోనియం ప్లే చేసేవాడు. ఆయన చాలా చక్కని పాటలు
పాడారు. ఈ పాట ఒక ఆణిముత్యం లాంటి పాట. కీర్తన సందర్భంలో ఒక పెద్ద ఆయన్ని గుర్తు చేసుకున్నాము, ఒక పాటను గుర్తు చేసుకున్నాము. నాకు చాలా ఆనందంగా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఇక తరువాత రక్షణ దుర్గము అన్నాడు, సంతోషగానం అన్నాడు. కృతజ్ఞతలతో ఆయన సన్నిధికి వచ్చిదాము, కీర్తనల పాడు ఆయన పేరున సంతోషగానము చేద్దాం. ఇక 3లోకి వచ్చేసరికి యెహోవా మహా దేవుడు, దేవతలందరికీ పైన మహాత్మ్యము గల మహా రాజు అన్నాడు. మరి బైబిల్లో ఈ మాట వ్రాయబడింది. ఆయన మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్మ్యము గల మహారాజు. అంటే దేవతలు ఎక్కువ, దేవుడు ఎక్కువ. ఈ వచనం ప్రకారంగా దేవతలందరికీ పైన, దేవతలందరికంటే ఎక్కువ, దేవతలను మించిన గొప్ప దేవుడు. ఇటీవల సెల్ ఫోన్లో ఒక వాదం జరుగుతుంది. అందరూ యేసుక్రీస్తు నమ్ముకుంటున్నారని, బైబిల్ ప్రాధాన్యత గురించి బోధిస్తున్నారు అని, మరి కొంతమంది పాపం అర్థమయ్యి అర్థం కాక అసూయపరులు కొందరు. కానీ వాళ్ళు ఒక పదం ఉపయోగిస్తున్నారు, మనం క్యాచ్ చేయాలి. అందరూ ఒకటే అనే పదం. మనం అందరూ ఒకటే అనం, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఏమంటారు చెప్పండి? అందరూ ఒక్కటే, దేవుడు ఒక్కడే, అందరూ ఒక్కటే. ఏ రోడ్డుకి వెళ్ళా, ఎక్కడ తిరిగినా అన్నీ ఒక సెంటర్కి చేరినట్లుగా అంటారు. ఇటీవల ఒక ఆయన ఎదురు తిరిగాడు. ఎదురు తిరిగి అంటున్నాడు, మీరు కూడా ప్రార్థనలో పెట్టండి. ఏమంటున్నాడు అంటే, అందరూ ఒకటి అని క్రైస్తవులు అనరు, అండర్స్టాండ్ మీ అన్నారు. ఎట్లా అంటాం? మహాదేవుడు, దేవతలందరికీ పైన పైన ఉన్నవాడు, ఎట్లా ఒకటి అంటాం? క్రైస్తవులు అన్నారు, ముస్లిములు కూడా అనరు, యూదులు అనరు. యెహోవాయే అందరికీ దేవుడు. క్రైస్తవులు అనరు, యేసుక్రీస్తే అందరికీ ప్రభు. జీసస్ క్రైస్ట్ ఇస్ ద లార్డ్ ఆఫ్ ఆల్. అంటే ఆయన అంటాడు, మీకు బుద్ధి లేదా? అందరూ ఒకటే అంటారా? వాళ్ళందరే క్రైస్తవుడు అనిపించు, ముస్లింలు అనిపించు, యూదుడితో అనిపించు, ఇశ్రాయేల్ అనిపించు, వాడు ఎవరిని నమ్మారో ఆయనే దేవుడు అంటారు. శివుని సెలవు లేకుండా చీమైనా కుట్టదు అని మనం నమ్ముతాం, వాళ్ళు నమ్ముతారా? మీరు అడ్డుబొట్టని నిలువు బొట్టని మీరు నరుక్కు చేస్తున్నారు, మనలోనే యూనిటీ లేదు. అనబాకండి, మా దేవుడు గొప్ప అనండి మీరు అంటున్నాడు. సర్లే కానివ్వండి అని మనమేమంటాం? నేను తప్ప ఏరొక దేవుడు మీకు లేడు, యెహోవా తండ్రి చెప్పాడు, నేనే దేవుడను. ఇక్కడ మన ఎంగేజ్మెంట్ జరిగినప్పుడు, మన శ్రీనివాసరావు గారి అమ్మాయి ఎంగేజ్మెంట్ జరిగినప్పుడు, మన ప్రసాదరావు గారి నాన్నగారంట, ఆయన పెద్ద ఆయన, మండుతుంది ఆయన గుండె. నేను మాట్లాడతాను. ప్రసాదరావు గారి దగ్గరకు వచ్చి, బాబు మా నాన్న ఆగట్లేదు, ఆయన మాట్లాడతాడంట అంటే, సరే ఇచ్చే ఉంటాయి. ఆయన గుండెల్లో ఉన్న జీల్ మాట, కొంతమంది అయితే ఏం పెద్దవాళ్ళు అంటారు లెక్క చేయరు, కాదు తప్పు, లెక్క చేయాలి. ఇచ్చే ఉంటాయి. రావటం అని ఏమని ఎత్తుకున్నాడు తెలుసా? యేసయ్య అంటే ఎవరు? తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, అత్తిల్లు లేనివాడు, పుట్టిల్లు లేనివాడు, చెప్పండి, గోత్రము లేనివాడు, కులము లేనివాడు, ఆయన మెల్కీసెదెకు, ఆయన ప్రభు అయిన
యేసు, ఆ యేసుతో సాటి ఎవడు లేడు. ఆ మాటలు పడితే కానీ ఆయనకు తృప్తి. ఆహా, వాట్ ఏ వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్. ఒక పక్కన ఏదో గోత్రం ఉంది, ఒక పక్కన మరియమ్మ తల్లి. యోసేపును పక్కన పెట్టేయండి. యేసు ప్రభువుని వేస్తే యేసు ప్రభువును తల్లినే వేయాలి, యోసేపుని వేయకూడదు. పక్కింటాడు మంగమ్మ అని అడిగారు, కన్యమరియా అంటున్నారు, పవిత్ర జన్మ అన్నారు. పక్కన యోసేపు ఆయన ఎందుకు మన మంగమ్మ గారు. మన వాళ్ళు తెలియక ఇద్దరిని వేస్తారు, సంబంధం లేదు. యోసేపు పక్కన పెట్టే, కన్యమరియ కుమారుడు దేవుడే యేసు రూపంలో ఈ లోకానికి వచ్చారు. అంతే మన స్థాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని నేను చాలా సంతోషించాను. ఇక దేవుడిగా పోల్చుకుంటే తండ్రెక్కర్ల సమస్తమును ఆధారభూతుడు ఆయనే. మహత్తు గల మాట చేత జగత్తును సృష్టించిన గొప్ప గనుడు. ఆయన అన్నిటిని నిర్మించాడు, కానీ ఆయన ఒకటి చేత నిర్మింపబడిన వాడు కాడు. కారణం, నిర్మింపబడినది నిర్మించిన వాని కంటే తక్కువ స్టాండర్డ్. దేవుడు ఒకటి చేత నిర్మించబడితే నిర్మించిన వాడు గొప్ప అవుతాడు, నిర్మించబడినేసి తక్కువ అవుతాడు. దేర్ ఈజ్ నో ఎనీ ఛాన్స్ టు దెమ్. అవకాశం లేదు. ఉన్నది ఆయన నిర్మించినది, ఆయన తనను తాను నిర్మించుకున్నది, ఆయన సృష్టింపబడిన వాడు కాడు. కాబట్టి వాడు సత్యము చెప్పక తప్పదు. మన దేవుడు చెప్పండి, దేవతల కంటే పైవాడు. అంటే మనం కొంచెం అడ్డుగోలుగా చెబితే వాళ్ళ కోపం వస్తుంది, కానీ వాక్య రూపంలో చెప్పచ్చు. తక్కువే, ఎక్కువే. ఇక ఆయన మన దేవుడు అన్నాడు. సరే, ఆయన మహాదేవుడు. ఇక 4వ వచనం ఏంటి ఆయన గొప్పతనం అంటే, భూమి అగాధ స్థలములు ఆయన చేతిలోనున్నవి, పర్వత శిఖరములు అబ్బా, సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగా చేసెను. ఆయన అస్తములు భూమిని మళ్ళా ఆరులో. ఆయన మన పైన ఏమన్నాడు? ఆయన మహాదేవుడు అన్నాడు. ఆరులో ఏమన్నాడు? ఆయన మన దేవుడు అన్నాడు. మనం ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు. రండి నమస్కారము చేసి మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. దేవునికి స్తోత్రం చెప్పండి. మహాదేవుడు, కింద మాట కలపండి, మన దేవుడు. అంటే దేవుణ్ణి తన దేవునిగా, దేవుణ్ణి తమ దేవునిగా అంగీకరిస్తున్నాడు. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు. దానిల గ్రంథంలో మాట ఉంది. పౌలు గారు అన్నాడు పత్రికల్లో, నన్ను బలపరుచు అని యందే నేను సమస్తము చేయగలను. ఐ కెన్ డూ ఎవ్రీథింగ్ హూ స్ట్రెంగ్థెన్ మీ. ఐ కెన్ డూ ఎవ్రీథింగ్ హూ స్ట్రెంగ్థెన్ మీ. నన్ను బలపరుచు అని యందే సమస్తము నేను చెయ్యగలను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడున్న చిన్న రహస్యం ఏంటో క్లుప్తంగా అన్నాను మీకు. రహస్యం ఏంటంటే, భూమిని కలుగజేసిన వాడు, సముద్రములు కలుగజేసిన వాడు, పర్వత శిఖరములను కలుగజేసిన వాడు, సృష్టిని యావత్తు మహత్తు గల మాట చేత నిర్మించిన దేవుడు అని జనరల్గా చెప్పటం వేరు, సహజముగా చెప్పటం వేరు. ఆ దేవుడు నా దేవుడు అని చెప్పటం వేరు. అంటే నేను నమ్మిన దేవుడు అంత గొప్పవాడు. అది ముందేమన్నాడు? మహాదేవుడు అన్నాడు. క్రిందేమన్నాడు? మన దేవుడు. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎవడన్నా ఏమని అనుకుంటాడేమో,
ఎవరైనా ఏదన్నా ఇదైనా మనం అందరూ ఒకటే అని అనుకుంటారేమో. అది కాదు. దేవుడు ఎంత గొప్పవాడో చెప్పాడు. ఈ సృష్టికి మూలము ఆయనే, సృష్టికర్త ఆయనే, మహాదేవుడు అన్నాడు. తిరిగల ఆ దేవుడు మా దేవుడు, మన దేవుడు. ఇప్పుడు ఇశ్రాయేలుకున్న పట్టుత్వము అదే. ఈ పూట ప్రపంచం అంతా ఈ బైబిల్ చదువుతున్నారు. క్రిస్టియన్ కానివాడు కూడా చదువుతున్నాడు. శాస్త్రవేత్తలు ఇది అనుకుని ఇదే చిన్న స్మాల్ బుక్ అనుకున్నాడు. ఏదో పనిపాటు లేక చదువున్న లేకపోయినా బైబిల్ పట్టు తిరుగుతారు అనుకున్నా. బైబిల్ పుచ్చుకు నడుచుట ఒక ధన్యత. బైబిల్ నీ బ్యాగులో ఉండుట నీ ఘనత. నిన్ను బట్టి బైబిల్కి వెలుగు రాలేదు, బైబిల్ బట్టి నీకు వెలుగు వచ్చింది. గాడ్ ఈజ్ లైట్, ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆలోచించండి ప్రియులారా, నువ్వు ఎవడికో భయపడి దేనికో భయపడి బైబిల్ పక్కన పెడితే ఇక నీ బ్రతుకు చీకటిమయమై. దేవుడు అని అందరిలాగా కాదు. ఏ స్థాయికి రావాలి మనం? ఆయన మన దేవుడు, ఆయన నా దేవుడు. ఆ ధైర్యం కావాలి, ఆ స్థాయికి మనము రావాలి. దావీదు ఏమన్నాడు? యెహోవా నా కాపరి. 23 కీర్తనలు. యెహోవా నా, ఇంకోసారి ఇశ్రాయేలుకు కాపరి అన్నాడు. వ్యక్తిగతంగా వచ్చేసరికి ఆయన నా గాడ్ ఈజ్ మై షెపర్డ్, లార్డ్ ఈజ్ మై షెపర్డ్. నేను, ఆయన నాకు కాపరి, నేను ఆయనకు గొర్రెను. దీన్ని ఏమంటామో తెలుసా? పర్సనల్ కాంటాక్ట్ అంటాం. నా దేవుడు, త్వరగా మా దేవుడు, మన దేవుడు, మహాదేవుడు, దేవుడు. దేవుడు అంటే జనరల్. ఆ దేవుడు అంటే అందరూ అంటారు అన్నమాట. నా దేవుడు అని చెప్పగలగాలి, మా దేవుడు అని చెప్పగలగాలి. నా దేవుడు, మా దేవుడు, మహా అంటే మన సొంతం. ఆనికి మనకు ఉన్న ఆ స్పిరిచువల్ కాంటాక్ట్. హల్లెలూయా. కాంటాక్ట్. నువ్వు చెప్పాలి, చెప్పాలి, చెప్పాలి. అప్పుడు నీ స్టాండర్డ్ ఏంటో తెలుస్తుంది, నీ పట్టుదల ఏంటో తెలుస్తుంది. నిన్ను బట్టి బైబిల్కి వెలుగు రాలేదు, బైబిల్ బట్టి నీకు వెలుగు వచ్చింది. గాడ్ ఈజ్ లైట్, ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆలోచించండి ప్రియులారా, నువ్వు ఎవడికో భయపడి దేనికో భయపడి బైబిల్ పక్కన పెడితే ఇక నీ బ్రతుకు చీకటిమయమై. దీన్ని గౌరవించాలి. ఆశ్చర్యపోతున్నాం, ఎందుకు ఇప్పుడు చదువుతున్నారు బైబిల్? యూదులు ఎవరిలో కలవరం, పోరాడుతున్నారు. తిప్పు లెక్కైతే 1 కోటి మంది లేరు. 15-16 దేశాలు ఉన్న వారితో పోరాడుతున్నారు. ముస్లింల చరిత్ర ఈ బైబిల్లో ఉంది, ఇశ్రాయేలు చరిత్ర ఈ బైబిల్లో ఉంది. జనాంగములకు తండ్రిగా పిలువబడి అబ్రహాము పుట్టుకల పెరుగుదలంతా ఈ బైబిల్లో ఉంది. మానవ మనుగడ యాంథ్రోపాలజీ, మనిషి ఎలా పుట్టాడు, ఎలా పెరిగాడు, ఎలా డెవలప్ అయ్యాడు ఈ బైబిల్లో. అరే బైబిల్లో చదివితే నీ జ్ఞానం పెరుగుద్ది, బైబిల్ నీ చేతిలో ఉంటే నీ విలువ పెరుగుద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుచేత ఈ సమస్తమును సృష్టించిన దేవుడు అని అందరిలాగా కాదు. ఏ స్థాయికి రావాలి మనం? ఆయన మన దేవుడు, ఆయన నా దేవుడు. ఆ ధైర్యం కావాలి, ఆ స్థాయికి మనము రావాలి. దావీదు ఏమన్నాడు? యెహోవా నా కాపరి. 23 కీర్తనలు. యెహోవా నా, ఇంకోసారి ఇశ్రాయేలుకు కాపరి అన్నాడు.
వ్యక్తిగతంగా వచ్చేసరికి ఆయన గాడ్ ఈజ్ మై షెపర్డ్, లార్డ్ ఈజ్ మై షెపర్డ్. ఆయన నాకు కాబట్టి నేను ఆయనకు గొర్రెను. దీన్ని ఏమంటామో తెలుసా? పర్సనల్ కాంటాక్ట్ అంటాం. నా దేవుడు, త్వరగా మా దేవుడు, మన దేవుడు, మహాదేవుడు, దేవుడు. దేవుడు అంటే జనరల్, ఆ దేవుడు అంటే అందరూ అంటారన్నమాట. నా దేవుడు అని చెప్పగలగాలి, మా దేవుడు అని చెప్పగలగాలి. నా దేవుడు, మా దేవుడు, మహా అంటే మన సొంతం. ఆయనకి మనకు ఉన్న ఆ స్పిరిచువల్ కాంటాక్ట్. హల్లెలూయా. కాంటాక్ట్ నువ్వు చెప్పాలి, చెప్పాలి, చెప్పాలి. అప్పుడు నీ స్టాండర్డ్ ఏంటో తెలుస్తుంది, నీ పట్టుదల ఏంటో తెలుస్తుంది. మీకు చెప్పాను, బస్ స్టాండ్లో వచ్చిన కొత్తలోనే బైబిల్ పట్టుకెళ్తానుగా నేను. మన సుధాకర్ షాపు దగ్గర కూర్చునేవాడు, ఇక సామీలు సాక్ష్యం అక్కడ పనిచేసేవాడు. ఆయన చౌదరీస్ నుండి ప్రభువుని నమ్మాడు. ఏదో లోన్ తెచ్చుకుని పాపం చెప్పుల షాప్ పెట్టుకున్నాడు. దాని మీద బాగానే దేవుడు ఆయన్ని దీవించాడు. మన సామెలు అక్కడ వర్క్ చేసేవాడు. ఖాళీ ఉంటే కాసేపు కూర్చునేవాడు. తాడికెళ్ళి బస్సు ఎక్కాలి, అక్కడ బస్సు దిగాలి. ముస్లిం అతను నా చేతిలో బైబిల్ చూస్తున్నాడు ఎప్పటి నుంచో, నేను కథపట్ల చూసి అన్నాడు, నీకు ఒక ప్రశ్న వేస్తాడు, సమాధానం చెప్పన్నాడు. వెయ్యండి అన్నా. యేసుక్రీస్తుని నమ్ముకుంటే పరలోకము, నమ్మకుండకపోతే నరకం అని గట్టిగా చెప్పగలవా అన్నాడు. ఎలా చెప్పాలంటే గట్టిగా చెప్పగలవా? నాకు ముందు భయం అనిపించింది. ఆలోచించాను. పరిశుద్ధాత్ముడు ఎక్కడో నాకు ఒక లింక్ ఇస్తున్నాడు. చెప్పగలను, చెప్పు. నేను చెప్పగలను అన్నా. ఆగలేదు. ఆయన బైబిల్లో చూపించన్నాడు. కెన్ యూ షో మీ? ఐ వాంట్ సీ ఇట్. చూపించగలవా? చూడాలన్న ఆశ నాకు ఉంది. ఎస్, ఐ విల్ షో యూ. చూపించగలను అన్నాడు. ఆ వచనం చూడండి, యోహాను సువార్త. నీవు కూడా చెప్పవలసి వస్తే అండర్లైన్ చేసుకోండి. 3వ అధ్యాయం 35, 36 వచనాలు. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తము అప్పగించి ఉన్నాడు. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వారి మీద. చెప్పండి మరి, యేసయ్య అవసరమా కాదా? మరి నువ్వు చెప్పగలవా? కెన్ యూ సే? నేనేం చేసినా తెలుసా? ఈ వాక్యం తీసి నీకు అభ్యంతరం లేకపోతే నువ్వే చదువు బ్రదర్ అన్నా. తీసుకున్నాడు, చక్కగా చదివాడు. అమ్మో, ఎంత గొప్ప మాట బైబిల్లో ఉందా! మేము ఆయన ప్రవక్త అంటాం, పక్కన పెట్టేస్తాం. మాకు ఒక ఆయన ఉన్నాడు, ఆయన గొప్ప అంటాం. ఖురాన్ మేము బయటికి తీసుకెళ్ళాం, మేము చదవం. మీకులాగా సంకలం పెట్టుకొని తిరగం అంటూ ఇంకో మరి ఇలాంటి గట్టి వచనాలు మరి పాస్టర్లు అందరూ చెప్పరేంటి? చెప్తారయ్యా, అన్నీ మీరు వింటారు కదా, టైం వచ్చినప్పుడు చెప్తూ ఉంటారు. ఈ వచనాలు మీరు గుర్తుపెట్టుకోండి. వెంటనే అత్యానంద భరితుడై నీలాంటి వానికి బైబిల్ ఉండాల్సిందే. బైబిల్లో సంఖ్యలో పెట్టి తిరగటం కాదు, ఆధారం చెప్పమంటే చెప్పావు,
చాలా గొప్పగా ఉంది. చెప్పండి, దాంట్లో అర్థం ఏంటి చెప్పండి. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక, అబ్బో ఇంకేమైనా తిరుగుందా? తండ్రి అంటే ఎవరు? యెహోవా. కుమారుడు అంటే ఎవరు? యేసయ్య. తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తుకి కుమారుణ్ణి ప్రేమించి సమస్తము యేసుక్రీస్తుకి అప్పగించేశాడు. ఇంకా దేర్ ఇస్ ఎనీ డౌట్ ఎట్ ఆల్. తండ్రికి ఎంత పవర్ ఉందో కుమారునికి అంత పవర్, తండ్రికి ఎంత హక్కు ఉందో కుమారునికి అంత హక్కు. తండ్రి ఎలా ఫీల్ అవుతున్నాడో అంత రాది నేను సృష్టికర్తను అని ఆ దశలో, ఆ దిశలో, ఆ స్థాయిలో యేసుక్రీస్తుని గురించి మాట్లాడాలి. ఆయన పెద్ద దేవుడండి, ఈయన చిన్న దేవుడండి, ఆయన సృష్టికర్త అండి, ఆయన భర్త అండి, ఈయనేమో కన్ను వరకు పుట్టాడు. తక్కువ చేసి మాట్లాడవలసింది ఏమీ లేదు దాంట్లో. ప్రైజ్ ది లార్డ్. ఇంత గొప్ప మాట రాసిన యోహాను ఎలాంటి వాడు? యోహాను పరిస్థితి ఏంటండి? చేపలు పట్టుకునేవాడు. చిన్న బొంగ మొలకు తగిలించుకొని, అంగస్త్రము అంటారు, చిన్న గుడ్డ ఒకటి కట్టుకొని లేక గోచె లాంటిది పెట్టుకొని, బైబిల్లో ఉంది. యేసయ్య ఒకసారి వెళ్తే వాళ్ళ ఒంటి మీద బట్టలు లేవంట, బట్టలు లేవంట. మనవాళ్ళు అనేవాళ్ళు గోచి పెట్టుకున్నాడు రా అని. గోచెగుడ్డ అంటానికి నామోషి మనవాళ్ళకి. పురుషునికి పెద్ద పెద్ద బిడియమే ఉండదు, బిడియ పడేవాళ్ళు కూడా ఉండరు. మరి ఎలా ఉన్నారు ఏంటో ఈ పేదరీళ్ళందరూ. యేసయ్యను గుర్తుపట్టాడు ఒక ఆయన. అమ్మో మన యేసయ్య ఎదురికి గముక్కుని వస్త్రాలు లేకుండా ఉన్నారుగా, నీళ్ళలో దూకేశారంట. బిడియం, సిగ్గు. దేవునికి మహిమ కలుగు. మనకు కూడా బిడియం ఉండాలి, సిగ్గు ఉండాలి. దేవుని సన్నిధిలో మన మంచి వస్త్రధారణ కలిగి ప్రార్థన చెయ్యాలి. దేవుడు నన్ను చూస్తున్నాడు, నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు. వస్త్రాలు సరిచేసుకోవాలి. ఎట్టబడితే అట్ట చేయకూడదు. ఏమనుకోవద్దు, మగవాళ్ళు మీరు ఉన్నారో లేదు, ఇటీవల సెల్ ఫోన్లో వచ్చింది. పురుషులంట స్నానము మొండి మడతో స్నానం చేయకూడదంట. ఆరోగ్యరీతిగా చెబుతున్నా. లేడీస్ ప్రస్తావన ఎత్తలేదు, వారికి అవసరం లేదు. పురుషులారా, వెనకటి రోజుల్లో చక్కని గుడ్డ ఉపయోగించి స్నానం చేసేవాడు. పురుషులంటే అజాగ్రత్తగా ఉంటే ఎన్ని అని జబ్బు వచ్చే ప్రమాదం ఉందంట. సరే పక్కన పెట్టేద్దాం. దేవుని సన్నిధిలో చూడండి, నేను వచ్చినప్పుడు మీరు మీ వస్త్రములను కాపాడుకోండి. దిశములుగా ఉండటం నాకు ఇష్టం లేదు. అందరూ మునిగి చస్తే ఒకే ఒకడు బ్రతికాడు జల ప్రళయములో. పేరు చెప్పండి, నోవహు. తిరిగి మళ్ళా దిగి వచ్చి మునిగిపోయి తేలినాక పొలాలు పండించాడు. ద్రాక్షారసము తాగి కొంతకాలం అయ్యిందేమో, మొత్తం మునిగిపోయిందిగా. మళ్ళా ద్రాక్ష పంట పండేసరికి పీకల దాకా తాగేశాడు. పీకల దాకా తాగేస్తే మతి పనిచేయదు. మన మధ్యన మీకు చెప్పి ఇశ్రాయేలు అరణ్యములో సచ్చారు అంటే ఎక్కడ దాకా తిన్నారు? పీకల దాకా తిని అరక్కి చచ్చారు. వాళ్ళు అజీర్తి చేసి చచ్చారండి. ఇట్లంటే ఏలుకి అందేదంట మాంసం. అలాగే నోవహు తెగ తాగేశాడు, పడిపోయాడు, వస్త్రాలు ఊడిపోయినాయి కాళ్ళ.
ముగ్గురు కొడుకులు చూశారు, అయ్యో డాడీ అలా మొండుమలతో ఉన్నారు. చూసిన వాడెళ్ళి పక్కోడికి చెప్పాడు, అన్నదమ్ములు చెప్పుకున్నారు. అప్పుడు తండ్రికి బట్ట కప్పాలి, వస్త్రము కప్పాలి. తాగింది ఎప్పుడు దిగుద్దో, మనవాడ మత్తుని ఎప్పుడు బయట పడతాడు, ఎప్పుడు వస్త్రం సరి చేసుకుంటాడో. ఇట్ విల్ టేక్ మచ్ టైం. ఈ కొడుకులు చూడలేక ఈ ముగ్గురులో ఒకడు తండ్రి దిశమలను చూడకుండానే వస్త్రం ఇలా ఇట్ట పెట్టుకొని వెనక్కి నడిచి అలా పడేశాడు తండ్రి మీద. అయిపోయింది. అయిపోయిన తర్వాత చూశాడు, ఎవడ్రా నాకు వస్త్రం కప్పింది అన్నాడు లేచి. డాడీ ఆడే చూశాడు, నాకు చెప్పాడు, నేనేం కప్పాను నాన్న అంటే, నా సెలవు లేకుండా నా దిశమల చూసావు కనుక నిన్ను శపిస్తున్నా అన్నాడు. అంటే అర్థం ఏంటి? అలా పడుంటూ మత్తెక్కి పడ్డారనుకో, అలాంటప్పుడు నువ్వు చూడటం కరెక్ట్ కాదు. బిడియం ఉండాలి, సిగ్గుండాలి, బిడియం ఉండాలి, వస్త్రం తొలగిపోకుండా చూసుకోవాలి. అందుకని యేసయ్య అన్నాడు, నేను వచ్చినప్పుడు గర్భిణీ స్త్రీలు ఉంటే మెలకువగా ఉండండి, చలిగా ఉందని ముసుగు పెట్టకండి, దుప్పటి పక్కన పడేసి ప్రార్థనలో మెలకువగా ఉండండి. నేను వచ్చినప్పుడు వస్త్రము తొలగకుండా చూసుకోండి. బైబిల్ 7 రకాల వస్త్రాలు ఉన్నాయి ప్రధానంగా. వాటిల్లో ఒక వస్త్రం రక్షణ వస్త్రం, అది తొలగిపోకుండా చూసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మీరు ఆలోచించండి ప్రియులారా, సమస్తము తండ్రిది, సర్వాధికారము తండ్రి అనే దేవుడు ఎవరికి ఇచ్చాడు? కుమారుడైన యేసయ్యకి ఇచ్చేశాడు. యేసయ్య రాకముందు ఆయన అనుకున్నాం దేవుడే, యేసయ్య వచ్చినాక అధికారుడు ఎవరికి ఉంది? యేసయ్యదే. మార్కు సువార్త 2లో అన్నాడు యేసయ్య, పాపములను క్షమించే అధికారం ఈ భూమి మీద నాకుంది. గాడ్ హ్యాస్ గివెన్ మీ ద పవర్. పాపాలు క్షమించే అధికారం నా తండ్రి నాకు ఇచ్చాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తి అన్నిటి మీద. తర్వాత ఏమైంది? ప్రేమించి ఆయనకు అప్పగించాడు కనుక, ఆయన చేతికి ఇచ్చాడు కనుక, ఎవరు బాధ్యత వహించారో, ఎవరి చేతికి సమస్తము అప్పగించబడ్డాయో, ఎవరు వాటిని స్వీకరించారో ఆయన యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. అర్థం చేసుకోవాలి. అదృశ్యుడైన దేవుడు దృశ్యుడైన తన కుమారుడు యేసుక్రీస్తుకి ప్రేమించి సర్వాధికారం ఇచ్చాడు. కాబట్టి మనం ఇప్పుడు ఎవరిని యందు విశ్వాసం ఉంచాలి? దేవతల యందా, దయ్యాల యందా, మనుషుల యందా, మతమునందా, ఏదో అపోటికి తాత్కాలికంగా మేలు చేసేటువంటి రకరకాల వివిధ రకాల వారి యందా కాదు. ఎవరికి అప్పగించబడిందో, ఎవడు అధికారాన్ని చేజిక్కించుకున్నాడో ఆయన యందు మనము విశ్వాసం ఉంచాలి. ఆయనే ప్రభువు అయిన యేసు. అందుకని ఈ నామం నుండి రక్షణ, ఇది కాకపోతే ఏ నామంలో రక్షణ లేదు. సరే, నమ్మిన వారికి, విశ్వాసం ఉంచిన వారికి నిత్య జీవం ఉంది అన్నాడు. సరే, మంచిది. విశ్వాసం ఉంచుకోకపోతే ఏం జరుగుతుందో కూడా చెప్పాడుగా. అబ్బా, కుమారునందు విధేయుడు కాని వాడు జీవము చూడడు గాని దేవుని ఒకరితో వాని మీద అంతే. అర్థం చేసుకోవాలి బైబిల్.
సత్యాన్ని గ్రహించాలి. ఒక జాలరి, ఒక అంగస్త్రం కట్టుకుని సముద్రంలో తిరిగి చేపలు పట్టుకునేవాడు. తిబిరయా సముద్రం, గలిలయ సముద్రం. మేము వెళ్ళినప్పుడు ఆ సముద్రాన్ని చూసాం. ఆహా, ఇక్కడే కదా నీ మహిమను బయలుపరుచుకున్నావు. ఈ సముద్రంలో చేపలు పట్టిన వారే కదా ఆ వృత్తిని మానేసి తరువాత నీ సువార్త అను వలతో మనుషులను పట్టు జాలరులుగా మార్చబడ్డారు. ఐ విల్ మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మెన్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇప్పుడు చెప్పండి, మహాదేవుడు కిందకి రండి, మన దేవుడు. ఎవడైనా ఈ సమస్తమును సృష్టించినవాడు, నిర్మించినవాడు. కింద వచ్చిన వాళ్ళు మనలను నిర్మించింది కూడా ఆయనే. మానవ మనుగడ, మానవ నిర్మాణము, మానవుడి పోకడ, మానవుని ఇంటర్నల్ ఎక్స్టర్నల్ పార్ట్స్ అన్నీ కూడా నిర్మించినది, సృష్టించినది. ఎక్కడ ఏది పని చేయాలో, ఏ అవయవాన్ని ఎక్కడ చెప్పండి ఉంచాలో ఆలోచించి చేసి ఊపిరి ఇచ్చినవాడు ఆయనే. 100వ కీర్తనలో ఉంది, మనము ఆయన వారము, ఆయన మేపు గొర్రెలము. మనలను మనము నిర్మించుకొన లేదు, ఆయనే మనలను నిర్మించు. ఆయనే ఆ అధికారం ఎవరికి ఇచ్చారు? కుమారునికి ఇచ్చారు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి క్రైస్తవులారా మాట్లాడండి, పోట్లాడకండి, కానీ చెప్పాలి. మాట్లాడండి. మన వాళ్ళకి చెప్పడం కుదరక మాట్లాడింది పోట్లాడినట్టుంటుంది. కుమారుని విశ్వాసం ఉంచాలా వద్దా? అప్పుడు ఆయన బైబిల్ నా చేతికి ఇచ్చి అన్నాడు, బా అద్భుతం అండి. ఇక తర్వాత అభిమానిగా మారాడు. ఏం చెప్పుకునే వాళ్ళు ఏమో అక్కడ కూర్చుంటాయి. ఆ చెప్పుల షాపు ఓనర్ గారు ఏమో ఒకే కుర్చీ ఉండేది. నేను వెళ్ళంగానే కుర్చీలో లేచి నిలబడి ఆ కుర్చీ రాకిచ్చేవాడు. కూర్చోండి బాబా, కూర్చోండి. అంత గౌరవం. ఆయన సౌదరీసు నుండి ప్రభువుని నమ్ముకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు చెప్పండి, యూదులు ఏమంటారు? యెహోవాయే మహా, ఇంకేమంటారు? మా దేవుడు. ముస్లింలు ఏమంటారు? అల్లాయే మన దేవుడు. ఇంకా మిగిలిన వాళ్ళు ఏమంటారు? ఒక దేవుడు కాదని బోళ్ళంతమంది. మరి క్రైస్తవుడు ఏమనాలి చెప్పండి? యేసు మహా దేవుడిని ఇంకో చోట ఉంది. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన క్రైస్తవ సంఘం. ఊరికి అంటం కాదు, జనరల్గా టైం వచ్చినప్పుడు చెప్పగలగాలి. అవసరమైతే ప్రాణమైనా పెట్టగలగాలి, నిలబడాలి ధైర్యంగా. ఇలాంటి ఎన్నో ఎదుర్కొన్నాను నేను ఎక్కడా భయపడలేదు. ఎన్నో ఏరియాలు తిరిగాను, ఎన్నో ప్రసంగాలు చేశాను. చివరికి అమెరికా కూడా వెళ్ళి వాక్యం చెప్పేసి ఆమె దుబాయ్లో చెప్పాను. మీకు తెలుసా, మన సంఘంలో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. మురుక్కాల దగ్గర ఒక చిన్న స్థలం కొన్నాం. అక్కడ చిన్న షెడ్ అయిపోతున్నాం. కులం అని కాదు, అక్కడ ఇరుకల, పరికల, ఎస్టీ, రిబ్బన్లు అమ్ముకునేవాళ్ళు, పిన్నీసులు అమ్ముకునేవాళ్ళు ఇప్పుడు రాటుదేలేరు. చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, బైబిల్ చేతబట్టుకున్నారు.
సో చెబుతామమ్మ సోదో అనేవాళ్ళు ఈ పూట బైబిల్ పట్టుకు తిరుగుతున్నారు. వాళ్ళు అడిగారు, మా మధ్య ఒక చిన్న మందిరమే, సోదరులు ఉన్నారు, నువ్వు దేవుడు దీవించను గాక. అక్కడ మందిరం కట్టబోతున్నాం, చిన్న షెడ్, భరత్య మొన్నే తోలించాం. చిన్న షెడ్డే అయ్యా, ఇక్కడ బతుకుతాం మేము, ఇక్కడ పడుకుంటాం మేము. తెలియని వారికి, ఎరుగని వారికి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏమని చెప్పాలి? తండ్రి తను ప్రేమించి అధికారం ఎవరికి ఇచ్చారు? కుమారుడికి ఇచ్చారు. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. విశ్వాసం ఒకళ్ళు ఉంచకపోతే జీవమును చూడడు. కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. పొరపాటు కూడా పరలోకి వెళ్ళే ఛాన్స్ లేదు. దట్ ఈస్ ద క్రిస్టియానిటీ, ద హోప్ ఆఫ్ ద క్రిస్టియానిటీ. మురికి మాటల్లో కాదు, మనం కూడా చెప్పగలిగి ఉండాలి, యేసే మాకు రక్షకుడు. ప్రార్థన చేయండి. ఈ మాటలు దేవుడు దీవించుడుగా. ముగిస్తున్నా. మహాదేవుడు మన దేవుడు ఇశ్రాయేలుకి. కొత్త నిబంధనలోకి వస్తే ఆ దేవుడే యేసయ్యకు సమస్తము అప్పగించాడు. ఈ తీసుకున్న యేసు మన దేవుడు. వారు జూయిస్, వీరు క్రిస్టియన్స్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రీతిగా ముందుకు వెళదాం, ధైర్యంగా నిలబడదాం, రోషంగా బ్రతుకుదాం. మన జీవితాల్లో క్రీస్తుని లోకానికి చూపించుదాం. ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలో నేర్పించుదాం. కాబట్టి ఇద్దరు తాగుతున్నాను. ఇప్పుడు చెప్పండి, యేసే మన, క్రీస్తే మన దేవుడు. సర్వాధికారము కలిగినవాడు, తండ్రి నుండి సర్వము పొందినవాడు, మన కోసం ప్రాణము పెట్టినవాడు, మరణాన్ని కలిసి తిరిగి లేచినవాడు, పరిశుద్ధాత్మని లోకానికి పంపినవాడు, పరలోకంలో మన కోసం స్థలము సిద్ధం చేస్తున్నవాడు. హల్లెలూయా. టీవీలో విన్నవారు కూడా జాగ్రత్త చేసుకోండి, హృదయంలో పదిలము చేసుకోండి, నేర్చుకోండి. ఇలాంటి పాట, చక్కని పాటలు కూడా ప్రాక్టీస్ చేయండి, పాడండి. హల్లెలూయా. చిన్న ప్రార్థన. తండ్రి మీ నామమునకు స్తోత్రాలు, వందన. మహాభక్తుడు, ప్రపంచం అంతా తిరిగి సువార్త ప్రకటించిన మాసిలమణి గారు ఈ కీర్తన మీద ఒక పాట రాస్తే ఆనాటి క్రైస్తవులందరూ చర్చస్లో కాకుండా, ఇళ్లలో మాత్రమే కాకుండా రేడియోకి ఇచ్చారు. ఈ శరణంతో ఆయన ప్రోగ్రాము స్టార్ట్ అయ్యేది రేడియోలో. ఈ పూట ఆ కీర్తన ధ్యానం చేసుకొని, ఆ మహావక్తను గుర్తు చేసుకొని, ఆ శరణం ఒకటి పాడుకునే అవకాశము మాకు ఇచ్చినందుకు స్తోత్రం. ఈ పూట మీరు మాకు నేర్పింది, ఈ సమస్తమును సృష్టించినది ఏ దేవుడు? ఆ దేవుడు మహాదేవుడు, రెండవది మన దేవుడు. ప్రైజాలు. రండి సాగిల పడుదాం. ఆనాటి సునాదం నినాదం. మరి ఈ పూట క్రిస్టియన్స్కి సర్వాధికారము కలిగిన యేసే మన దేవుడు. హల్లెలూయా. చక్కగా విన్నారు బిడ్డలు. ఇన్ని వదిలిపెట్టేవారు కాక హృదయాల మీద వ్రాసుకొని చక్కగా ముందుకు వెళ్ళగలుగుటకు సహాయం చేయమని, యేసు నా రక్షకుడు, మా రక్షకుడు అని ధైర్యముగా మాట్లాడగలిగిన శక్తిని అనుగ్రహించమని, అన్ని నామముల కన్నా మిన్నైన యేసయ్య నామమున అతి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.
మంచిది. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. అందుకే